నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తమ పంటలను పూర్తిగా నష్టపోయామని, ఎంత జరిగినా ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అకాల వర్షంతో మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగింది. పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని రైతుల ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని విస్మరించారన్నారు. రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేయడం లేదన్నారు. కలెక్టర్ వచ్చి పంట నష్ట పరిహారంపై స్పష్టత ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని భీష్మించు కూర్చున్నారు. ఈ ధర్నాతో భైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులకు ఆదుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని నరాలు వీకేసేటట్లు చేస్తున్నాడు. పనులు చేపించి రైతులకి దిగిన బుద్ధను కూడా కడుపులకు పోనీయకుండా రైతులకు రుణమాఫీ చేయలేడు. 50,000 రుణమాఫీ ఉన్నా కూడా ఆ పేరు తప్పుంటే ఒక రైతుకు రుణమాఫీ కాలేదు. ఎక్కడ చూస్తున్నాడు ఈ గవర్నమెంట్? ఏం చేస్తున్నది? అధికారులు ఏం చేస్తున్నారు? రైతు బంధు అంటాడు, ఎలక్షన్ ముందు రైతు బంధు ఇస్తాడు. 4 సార్లు వచ్చే రైతు బంధు ఒక్కసారి ఇచ్చిండు. ఇప్పుడు ఫసల్ యోజన కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పథకము పెడితే ఇక్కడ ఆల పేరు వస్తుందని ఈయన పెట్టనీయకపోవడం వల్లనే రైతులకు ఈ రోజు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్లనే ఈ నష్టం జరిగింది. వానలతోటి నష్టం జరిగింది. ఆ ఫసల్ యోజన కడితే వీళ్ళకి ఇప్పుడు ఇన్సూరెన్స్ వస్తుండే, వాళ్ళ కడుపు నిండుతుండే, వాళ్ళకి ఇంత బాధ ఉండకపోతుండే. ఈ రాష్ట్ర ప్రభుత్వము మన తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన రైతులకు అన్యాయాన్ని కంపల్సరీ అరికట్టకుంటే ఉక్కుండేది లేదు. ధర్నాలు రస్తారోకోలు చేస్తాము. ఎక్కడో మా దేగం విలేజే కాకుండా ముదోల్ నియోజకవర్గంలో అందరు రైతులను తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం. కంపల్సరీ చేస్తాము. మాకు ఈసారి మొక్కజొన్నకు ఎంత నష్టం జరిగిందో ప్రతిదీ కూడా చేన్లకు రాసుకోవాలా. వాళ్ళకు నష్టపరిహారం వచ్చేదాకా ఊరుకునేది లేదని నేను